ఇవాళైతే మనం బియ్యం పిండితో వడియాలైతే పెట్టేసుకుందాం. వచ్చేయండి, ఎంతో బాగుంటాయి. దీనికోసం నేను ఒక కప్పు బియ్యం పిండిని తీసుకున్నాను. ఇందులో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద ఒక పెద్ద బౌల్ పెట్టుకొని దానిలో 6 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. సాల్ట్ చూసి వేసుకోవాలి, లేకపోతే ఎక్కువైపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో మిక్స్ చేసుకున్నాను. తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటూ ఒక 15 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేనైతే ఇలా వడియాలు పెట్టేసుకున్నాను. ఒక క్లాత్ని వాటర్లో పిండేసుకొని ఇలా తడి బట్ట మీదే మనం వడియాలు అయితే పెట్టుకోవాలి. 1 డేలో వడియాలు ఆరిపోయినాయి. ఇలాగా ఎండిపోయిన తర్వాత బ్యాక్ సైడ్లో వాటర్ చల్లుకొని ఈ విధంగా తీస్తే మనకి వడియాలు అయితే వచ్చేస్తాయి. మళ్ళీ ఈ వడియాలని 1 డే ఎండలో పెట్టుకుంటే ఎండిపోతాయి. అంతే, మనకి వడియాలు అయితే రెడీ అయిపోయినట్టే. ప్లీజ్ సబ్స్క్రైబ్.